దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎంతవరకు కూడా సుమారు 700 వీడియోస్ను వాచ్ చేశారని మేము నమ్ముచున్నాము. ఒకవేళ మీ ముందున్న వీడియోస్ని వాచ్ చేయకపోయినట్లయితే మీరు ప్లేలిస్ట్లోనికి వెళ్ళి వాటిని మీరు వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించినట్లయితే ఇతరులకు దీనిని షేర్ చేయవలసిందిగా ప్రభు నామం పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానంలో మోషే దేవుడు మోషేను చంపచూచను అని ఒక మాట మనం చదువుకుంటాం. సో ఇది ఏంటి, అసలు దేవుడు ఎదుర్కొని మోషేని చంపచూడటం ఏంటి అని దీనిని మనం ధ్యానం చేయాలని అనుకుంటున్నాం కదా. సో లెట్ us turn our Bibles to the book of Exodus chapter 4 verse 24. 24వ వచనం. అతడు పోవు మార్గమున, అనగా ఈ మోషే తన యొక్క 2 పిల్లలను తీసుకొని ఈజిప్ట్కి బయలుదేరాడు. తన కుమారులను అని 20వ వచనం చెప్తుంది. తన కుమారులను తీసుకొని, మొదటి వాని పేరేమో గెర్షోము, రెండవ వాని పేరు ఎలియాజరు. ఈ చాప్టర్లో కొంచెం అబ్స్క్యూరిటీ ఉంటుంది, క్లారిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కానీ we can understand by the other sources, other scripture portions, పరిశుద్ధ గ్రంథంలోనే మిగిలినటువంటి లేఖనాల ద్వారా మనం క్లారిటీని తెచ్చుకోవచ్చు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23:14-15లో మోషే యొక్క కుమారుల పేర్లు రాయబడి ఉండటాన్ని మనం చదువుకోవచ్చు. రెండవ వాని పేరు ఎలియాజరు. Before we go into the depth of the meditation, let us pray first. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతో కలిసి మేము నాయన మీ వాక్యమును ధ్యానించుచుండగా మాకు ఇందులో ఉన్న ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ని తెలియపరచవలసిందిగా కోరుతూ పరిశుద్ధాత్మని సహాయంతో మేము దీనిని ధ్యానించినట్లు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములను తెరవండి. ఎక్సోడస్ చాప్టర్ 24, నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు మోషేను ఐగుప్తు దేశం నాకు వెళ్ళమన్నప్పుడు అటు తర్వాత మోషే బయలుదేరి తన మామగారైన ఇతరులతో చెప్పాడు, నేను మా దేశానికి వెళ్ళమని చెప్పాడు. క్షేమంగా వెళ్ళిరా అని చెప్పాడు. 20వ వచనంలో మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అయితే ఏం చేయాలి అనే దానిని 21వ వచనంలో మోషేకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. 22వ వచనంలోకి వచ్చేసరికి, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. వానిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమన్నాడు. ఒక వార్నింగ్ ఫారోకి ఇవ్వమని చెప్పాడు. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా అనుంది. ఇప్పుడు ఇదేంటి, క్రైస్తవేతరులు ఇలాంటి వాటినే పట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వర్సెస్ని తీసుకొని చూడండి, దేవుడే మోషేను పిలిచి ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలను విడిపించడానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్తున్న వాడిని పట్టుకొని చంప చూస్తున్నాడు. ఏంటి, ఇదేనా మీ దేవుని యొక్క క్యారెక్టర్ అని అంటూ ఉంటారు. మనకి కూడా వారు ఉన్నప్పుడు మనకి కూడా ఒక డౌట్ వస్తుంది, ఏంటిది యెహోవా అతనిని చంప చూడటం ఏంటి అని అనుకోవచ్చు. దీనిని ఏమంటారంటే ఆంథ్రోపోమార్ఫిక్
saying of something or anthropomorphic way of saying అని అంటే ఇక్కడ మోసెస్కి ఒక సిక్నెస్ వచ్చింది, ఒక జబ్బు చేసింది. ఆ జబ్బు ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఉంది. సో బాగా జబ్బు చేసినప్పుడు ఇంకా చచ్చిపోతాడేమో అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇటువంటి టర్మినాలజీని ఉపయోగించడం అనేది సర్వసాధారణం. ఇక్కడ దేవుడు ఇలాగే రాయించాడు, మరి ఆంథ్రోపోమార్ఫిక్ వే ఆఫ్ సెయింగ్లోనే రాయించాడు. యెహోవా చంప చూడగా అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక థ్రెటనింగ్ లాగా కనిపిస్తుంది, కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంది. దేవుని యొక్క పనిని చేయటానికి మన జీవితంలో కొన్ని కాంప్రమైజెస్ని మనం అట్టే పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ మిగిలిన విషయాలను మనం చేద్దాంలే, దేవుడు దీనిని నెగ్లెక్ట్ చేస్తాడు అని అనుకుంటాం. లేదంటే దేవుని చిత్తంలో ఇది అంత పెద్ద విషయం ఏం కాదులే అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏ చిన్న విషయంలో కూడా మనల్ని పర్ఫెక్షన్కి తక్కువ కానివ్వడు. కాంప్రమైజ్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవులకు కూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో ఏవైనా ఏరియాస్ ఆఫ్ కాంప్రమైజ్ ఉంటే వాటిని దేవుడు తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఆయన వివిధ రకాలుగా మన జీవితంలో దానిని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈయనకు బాగా జబ్బు చేసింది, చచ్చిపోతాడేమో అన్నంతగా మోసెస్ ఫెల్ ఇల్ అని రాయాలి. అసలైతే మోసేని దేవుడు చంప చూడగా అని రాసింది. నో ప్రాబ్లం, హీ డజంట్ కిల్ హిస్ పీపుల్. దేవుని పని నిమిత్తం వెళ్తున్న వాడిని ఎందుకు చంపేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం నాకు లేక ఒక సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా, ఇస్సాకుని ఇచ్చాడు. వాగ్దాన పుత్రునిగా ఇస్సాకు జన్మించాడు. మరి ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని కూడా ప్రామిస్ చేశాడు. అలాంటప్పుడు ఇస్సాకుని తీసుకొని వెళ్ళి మొరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నప్పుడు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. ఇస్సాకుని ఎందుకు చంపుతాడు దేవుడు? ఆయన చంపాలని అనుకోడు. పర్హాప్స్ గాడ్ ఈజ్ టెస్టింగ్ మీ అని అబ్రహాం తప్పకుండా అనుకొని ఉంటాడనే మనం భావించాల్సి ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచాడు, గాడిద గంట కట్టాడు, పిల్లాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మొరియా పర్వతం మీద ఏం జరిగింది ఇదంతా కూడా మనకి తెలుసు. తన యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుని దగ్గర పిల్లల్ని మనం ఎవరిని కూడా స్పేర్ చేయడానికి అందరూ కూడా దేవుని తర్వాతే మనకు. ఇప్పుడు ఒకటి జరిగింది ఏంటంటే మోషేకు 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుని పేరు గెర్షోము అని 3వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మోషే భార్యను తన కుమారులను తీసుకొని అని 4:20లో చదువుకున్నాం. హూ ఈస్ దిస్ సెకండ్ సన్? ఈ 2వ కుమారుడు ఎవరు అంటే మోసెస్ అక్కడి నుంచి మిద్యాను నుంచి బయలుదేరి వస్తూ ఉన్న దానికంటే కొంచెం ముందు జిపోరా ఇంకొక కుమారునికి జన్మనిచ్చింది. అతని పేరే ఎలియాజర్. అయితే ఈ మిద్యానీయులు కొంచెం కాంప్రమైజింగ్గా ఏం చేసేవారంటే తమ యొక్క పిల్లలకు ఈ సర్కంసిజన్ చేసే విషయంలో, సున్నతి చేసేటువంటి విషయంలో వారు అంత పెద్ద ఇంపార్టెన్స్ని ఇచ్చేవారు కాదు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ద రైట్ ఆఫ్ సర్కంసిజన్, ఒక ఆచారం, దానిని వారు నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మిద్యనైట్స్ అబ్రహామునకు కెతూరాకు పుట్టిన సంతానం. వారు దానికి అంత ప్రామినెన్స్ని ఇచ్చేటువంటి వారు కాదు. ఈ మిద్యానీయుల గృహాలలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. జిపోరా
మిద్యానీయురాలు కనుక ఈ రెండవ కుమారునికి సున్నతి ఆచరించడానికి నో చెప్పింది. అందువలన మోషే కూడా ఏం చేశాడంటే సరేలే అని సిపోరాతో ఏకీభవించాడు. అలా కాదమ్మా, మనం ఖచ్చితంగా దేవుడు చెప్పిన పనిని చెయ్యాలి అని ఆ పనిని కనుక చేసి బయలుదేరుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, సిపోరాకు బాగా తెలుసు, బహుశా ఏమైనా ఆర్గ్యుమెంట్ కూడా జరిగి ఉండొచ్చు భార్యాభర్తలకు. ఇదేంటి నువ్వు ఇలా అంటున్నావు, మనం రెండవ కుమారునికి సున్నతి ఆచరించాలి కదా అంటే, లేదులేండి, మనం ఒక పని చేద్దాం, ఐగుప్తు దేశానికి వెళ్తాం కదా, అక్కడంతా మన హెబ్రీయులే, వీళ్ళు మిద్యానీయులు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, నీకు తెలుసు కదా, మనం ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత రెండవ వానికి మనం సున్నతి చేయించుదాంలే అని బహుశా ఏదో జరిగి ఉంది. అయితే మోషే కూడా దీనిని పెద్దగా అంత సీరియస్ ఇష్యూ లాగా తీసుకోలేదు. వెంటనే సిపోరాకు అర్థమైపోయి వాడిగల రాయి ఒకటి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివైతివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. సో దేవుడు కొన్ని పరిస్థితులను ఈ విధంగా తీసుకొస్తాడు. కాంప్రమైజ్ అవుతూ ఉంటే నో కాంప్రమైజ్, యూ షుడెంట్ కాంప్రమైజ్ యాజ్ మై చైల్డ్. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు కనుక ఈ లోకం విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా నువ్వు నేను చెప్పిన దానికి కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి మనకు కూడా తెలియచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మోషే యొక్క కాంప్రమైజ్ తన ప్రాణాల మీదకి తీసుకొచ్చినంత పని చేసింది. ఎంతగా కాయిలా పడ్డాడు అంటే, తాను తన కుమారునికి సున్నతి చేయగలిగిన శక్తి కూడా లేని పరిస్థితులలో సిపోరానే ఆ కుమారునికి సర్కంసిజన్ చేయవలసి వచ్చింది. అలాగూ దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులలో మనం చేయలేనప్పుడు, మనం చేయకుండా కాంప్రమైజ్ అవుతూ ఉన్నప్పుడు, భర్త చేయకపోతే భార్య చేత చేయిస్తాడు, లేదంటే భార్య దేవుని యొక్క మాట వినకపోతే భర్త చేత ఆ పనిని చేయించి నో కాంప్రమైజ్ మై డియర్ అని చెప్తాడు. ఇప్పుడు అననీయ సఫీరాలు ఉన్నారు, వారిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బహుశా సఫీరా వెళ్ళి అననయ్యతో, ఏమండి మనకు అంతా అమ్మేశాము, బాగానే ఉంది పొలాన్ని, ఒకవేళ మనకి భవిష్యత్తులో ఏదైనా అవసరమైతే ఏం చేస్తామండి అని అంటే, నోరు మూసుకో, మనం అలా చేయకూడదు, దేవుని కోసం మనం ఈ డబ్బుని ఈ పొలాన్ని అమ్మి ఈ ధనాన్ని ఇవ్వాలని అనుకున్నాం, నువ్వెందుకు ఇలా అంటున్నావు అని చెప్పవలసిన అననీయ ఆమెకు ఒప్పుకొని ఉంటాడు. లేదు అంటే అననీయనే సఫీరాతో మనం కొంచెం డబ్బులు దాచిపెట్టుకుందాము అంటే, ఈమె జ్ఞానం కలిగిన స్త్రీ అయినట్టయితే లేదు మనం కొంచెం డబ్బులు కాదు, మనం అమ్మింది, ఒకవేళ డబ్బులు ఉంచుకున్నా కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే పీటర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము ఇంతగా అమ్మాము, దీనిలో కొంత తీసుకున్నాము, ఇంత మేము ఇస్తున్నాము అని యథార్థంగా చెప్పుకుంటే సరిపోయేది. అలాగా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇహలోక సంబంధంగా ఆలోచించి కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ ఉంటాము. ఆ కాంప్రమైజింగ్ నేచర్ని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వారి యొక్క జీవితంలో కలిగింది. అప్పటికప్పుడు అర్జెంటుగా ఒక ఫ్లింట్ నైఫ్ అంటే రాతితో చేయబడిన కత్తులు ఉండేవి ఆ రోజుల్లో. బహుశా మరి అక్కడ ఒక సత్రంలో ఉన్నారు కదా, అక్కడ ఎక్కడి నుంచి దొరికిందో మొత్తానికి సిపోరా మాత్రం చాలా ఫాస్ట్గా ఇగో ఇందువల్లనే మోషేకి ఇలా జరిగింది అని అర్థం చేసుకుంది. దేవుడిచ్చిన జ్ఞానం మనకి కూడా దేవుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు, పరిస్థితులను అర్థం చేసుకునేలాగా చేస్తాడు, మన తప్పులను ఒప్పుకునేలాగా చేస్తాడు. మనకు ఎప్పుడైతే మన యొక్క పాపాన్ని మన తప్పిదాలను ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి మనలను విముక్తులనుగా చేస్తాడు. ఆయన మనకు ఆ విధంగా తన యొక్క బిడ్డలుగా మరలా పోగొట్టుకున్న ఫెలోషిప్ని కలిగి ఉండటానికి కృపను అనుగ్రహిస్తాడు. సో ఈ విధంగా మోషే యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ విషయం కాంప్రమైజ్ అవ్వకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా
తెలియజేస్తుంది. ఆ తర్వాత 27వ వచనంలో యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుము అని అహరోనుతో చెప్పాడు. ఇదే అధ్యాయంలో మనం 14వ వచనంలో చదువుకున్నాం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అని చెప్పాడే. అంటే దేవుడే చెప్తున్నాడు అహరోనుకి, నువ్వు వెళ్ళి మోషేని ఎదుర్కోమని చెప్పగానే వెంటనే పర్వతమందు కలుసుకొని అతనికి ముద్దు పెట్టాను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుతో తెలిపాను. ఈ విధంగా వారిద్దరు కూడా ఈ విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి, ఎందుకంటే మోషేకి స్పోక్స్ పర్సన్ ఏరన్ ఉన్నాడు కనుక స్పోక్స్ పర్సన్గా జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా ప్రజలు నమ్మిరి. జనులు నమ్మరు అని చెప్పి అంటున్నాడు కదా ఇంతకుముందు, వారు నమ్మరు అని చెప్పి. కానీ దేవుడు చెప్పాడు, వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల అని 4:9లో ఇంకొక సూచక క్రియ చేయమని చెప్పాడు. అయితే మరి ఇక్కడ వీరు ఆ 3 సూచక క్రియలు చేశారో 2 సూచక క్రియలు చేశారో మనకు క్లియర్గా రాయబడి ఉండలేదు. కానీ ఇశ్రాయేలీలందరూ కూడా నమ్మారు. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. దేవుడు తమ బాధను కనిపెడుతున్నాడని, ద లార్డ్ హ్యాస్ కమ్ టు విజిట్ అస్ అని ఎప్పుడైతే విన్నారో దానిని బట్టి వారు దేవునికి నమస్కారం చేశారు, వర్షిప్ చేస్తున్నారు, తల వంచుకొని నమస్కారం చేసిరి. ఈ విధంగా ఇశ్రాయేలీలు మోషేను అహరోనును వారి యొద్దకు వచ్చినప్పుడు వారు చేసిన సూచక క్రియలను బట్టి దేవుడే వారిని ఇక్కడికి పంపించారన్న సంగతిని వారు గ్రహించగలిగారు. అప్పుడు మోషే అహరోనులు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఫరో దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి వారి యొక్క విజ్ఞాపనను దేవుడు ఏదైతే రిక్వెస్ట్ చేయాలని అన్నారో ఆ రిక్వెస్ట్ని పట్టుకొని ఫరో దగ్గరకు వెళ్ళారు. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఇప్పుడు అహరోను మోషేల యొక్క ధైర్యానికి మనం వారిని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫరో ఒక సుప్రీం పవర్ అండ్ అథారిటీ అని వారికి బాగా తెలుసు. మోషే కూడా ఐగుప్తు దేశపు రాజ కుటుంబంలో పెరిగినటువంటి వాడే గనక తనకు బాగా తెలుసు. కానీ జీవము కలిగిన దేవుని అధికారంతో ఫరో దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఫారోస్ అనేవారు చాలా గొప్పవారని, దే కన్సిడర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్స్. వారు దేవుళ్ళు అని వారు అనుకుంటూ ఉండేవారు. వాళ్ళంట ఈ సూర్యదేవుని యొక్క పిల్లలు అని వారి యొక్క నమ్మకం. అలాగే వీరేం చేసేవారంటే ఈజిప్షియన్ గాడ్స్కి ఉన్న టెంపుల్స్లో వాళ్ళు కూడా వెళ్ళి ప్రజల చేత ఆరాధనను చేయించుకునేవారు. ప్రజలు వారిని కూడా దేవునితో పాటుగా ఆరాధించేటువంటి వారు. ఒక ఏన్షియంట్ ఈజిప్షియన్ ఇన్స్క్రిప్షన్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఐ యామ్ దాట్ విచ్ వాజ్, నేను గతంలో ఉన్నవాడును, అండ్ ఈజ్ ఇప్పుడు ఉన్నవాడును, అండ్ షల్ బి భవిష్యత్తులో కూడా ఉండేవాడును నేనే, అండ్ నో మ్యాన్ హ్యాస్ లిఫ్టెడ్ మై వేల్. ఎవరు కూడా నన్ను చూడలేనటువంటి వారు, అంటే దే కెనాట్ సీ హిమ్ అని, అన్అప్రోచబుల్ అని, పీపుల్ కెనాట్ అప్రోచ్ దెమ్ అని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి అంటే దైవాంశ సంభూతులు అని వారి యొక్క ఉద్దేశం. అటువంటి ఫారో దగ్గరికి వీరెళ్ళి
దేవుడు చెప్పిన మాటను చెప్పగలుగుతున్నారు అంటే దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి జీవము కలిగిన దేవుని యొక్క అధికారంతో ఫరో దగ్గరకు వీరిరువురు వెళ్ళారు. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని అంటూ ఉన్నాడు. సో లెట్ అవర్ పీపుల్ గో అని ఇది దేవుని యొక్క ఫండమెంటల్ డిమాండ్. ఫారో ముందు ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న రిక్వెస్ట్ని పెడుతూ ఉన్నాడు దేవుడు. చిన్న రిక్వెస్టే పెట్టమని చెప్పాడు. సో లెట్ మై పీపుల్ గో, ఇది ఫండమెంటల్ డిమాండ్ ఆఫ్ గాడ్. ఏంటి? నా ప్రజలకు స్వతంత్రం కావాలి, వీరు స్వతంత్రులు, అంతేగాని ఫరోకు దాసులే మాత్రము కానే కాదు. కాబట్టి ఇజ్రాయెల్ బిలాంగ్ టు మీ అని 4:22లో మనం చదువుకున్నాం కదా, ఇజ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్తాడు. సో నా జ్యేష్ఠపుత్రుడైన ఇజ్రాయేలును నీవు పంపించాలి అనేది ఆయన యొక్క డిమాండ్. ఆ డిమాండ్ని వీరు ఫారో ఎదుట పెట్టారు. ఫారో ఎదుట పెట్టి నా జనమును పోనిమ్ము అని ఆజ్ఞాపించుచున్నాడు. The Lord is commanding Pharaoh. ఫరో కమాండ్ ఇవ్వడమే తెలుసు, కానీ వేరే కమాండ్స్ని అంగీకరించడం అనేది ఎక్కడ కూడా లేనే లేదు. స్పీకింగ్ బోల్డ్లీ, వారు ధైర్యంగా చెప్తున్నారు. కాబట్టి ధైర్యంగా మాట్లాడటం అనేది సువార్త ప్రకటించే విషయంలో ధైర్యంగానే మనం ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మోషే అహరోనులు ఏ విధంగా ధైర్యంగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారో, అలాగే సువార్త ప్రకటించే విషయంలో కూడా మనం అంతే ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మానవ అధికారమునకు, దేవుని అధికారమునకు దేవుని అధికారమే గొప్పది కాబట్టి మానవుల అధికారం కన్నా దేవుని అధికారం గొప్పదని మనం నమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అపొస్తలుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో 9 నుంచి చూసినట్టయితే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి, అంటే అంతకుముందు ఒక స్వస్థత కలిగింది, స్వస్థత కార్యమును చేశారు వీరు, పేతురు యోహానులు టెంపుల్ దగ్గర, ద బ్యూటిఫుల్ అనే గేట్ దగ్గర. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనో అని యేసు ప్రభువును గురించి చెప్తూ ఉన్నారు ధైర్యంగా. ఇంకా చెప్తున్నారు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనెనో. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. నీవు నేను యేసుతో కూడా ఉన్నవారమైతే మనం కూడా ఇదే ధైర్యంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించుతాం. అందుకే దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి వారు బోల్డ్గా ప్రకటించాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 29వ వచనం చదివితే ఇదే అపొస్తలుల కార్యముల గ్రంథం 4:29లో, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు
బహుధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను అని అక్కడ మనం చదువుకుంటాం. అలాగే అపోస్తలుడు పౌలు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎందుకో చూద్దాము. 19వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19లో, మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచున్నప్పుడు దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడుటకై వాక్శక్తిని నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నాడు. సో ప్రీచర్స్ అయితే ధైర్యంగా దేవుని ప్రకటించాలి. మోషే అహరోనులు ఏ విధంగా ఫరో ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారో అలాగ ధైర్యంగా వారు మాట్లాడాలి. లేదు ఒకవేళ మనం ప్రీచర్స్ కాకపోతే సంఘస్థులమైతే మన ప్రీచర్స్ ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అని మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కామన్గా నాన్ బిలీవర్స్కి మనం ఏదైనా చెప్పినట్టయితే దేవుని గురించి ఆయన ఎవరో అని అంటారు. అలాగే ఫారో కూడా అంటున్నాడు, హూ ఈజ్ ద లార్డ్. ఫరోకి కనుక నిజంగా దేవుడు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఇజ్రాయేలీలను వెంటనే పొమ్మని చెప్పేవాడు, పోనిచ్చేవాడు. అందుకే దేవుడు నేను ఎవరినో నువ్వు తెలుసుకుంటావు చూడు అని 7:17లో చెప్తూ ఉన్నాడు. చూడండి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీని బట్టి నీవు తెలుసుకొందు అని యెహోవా చెప్పుచున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటిది నీటిని రక్తంగా మార్చడం అనేది ఆ సైన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను యెహోవానని దీని బట్టి తెలుసుకొందు, హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఫరో ఒకవేళ దేవుడు ఎవడు అని చెప్పి అన్నప్పటికీ కూడా దేవుడు ఎవరో తనను తాను ప్రత్యక్షపరచుకోగలడు. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదాము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గంతోనైనా పడునేమో అనేది. ప్లీజ్ లెట్ us గో. దేవుడు చెప్పమన్నదే మోషే చెప్తూ ఉన్నాడు. 3:18లో దేవుడు తనకు ఆజ్ఞాపించాడు ఇదే విషయాన్ని. వారు నీ మాట విందురు గనక నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్ని ఐగుప్తు రాజు వద్దకు తీసుకొని వెళ్ళి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదాం, సెలవిమ్మని అతనితో చెప్పవలెను అని చెప్పాడు. ఆ తర్వాత ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయుడు అని కూడా ముందుగానే చెప్పాడు. దాని సంగతి మర్చిపోయాడు మోషే. తర్వాత చదువుకుంటాం మనం. సో దేవుడు ఫరో అంగీకరించగలిగిన ఒక చిన్న రిక్వెస్ట్ని మాత్రమే తన ముందు పెట్టమని చెప్పాడు. ఒక అవకాశాన్ని ఫరోకి ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఫరో వినియోగించుకుంటే ఈ తెగుళ్ళన్నీ వచ్చేవి కాదు, వారి యొక్క జ్యేష్ఠ కుమారులు మరణించేటువంటి వారు కానే కాదు, ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ సంతానం మరణించేవారు కానే కాదు. అయితే ఫరో దీనిని తిరస్కరించడాన్ని బట్టి దేవుడు తన యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఇక్కడి వరకు మనం ఈరోజు ఆపుదాము. రేపటి దినమందు దేనిని కంటిన్యూ చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, ఏ విషయంలో కూడా మేము రాజీ పడే వారంగా ఉండకూడదనేది మీ బిడ్డలంగా మీ చిత్తమై ఉన్నది తండ్రి. మోషే తన కుమారునికి చేయవలసిన సున్నతి ఆచారం విషయంలో కాంప్రమైజ్ అయినప్పుడు అది అప్పటికప్పుడే చేయనట్లు మీరు త్వరపెట్టారు. సిపోరాకు నాయన మీరు జ్ఞానం అనుగ్రహించి అది తన వలన జరిగిన తప్పిదమే అని చెప్పి వెంటనే తానే ఒక రాయితీతో చేయబడినటువంటి ఒక కత్తిని తీసుకొని ఆ కార్యక్రమం అంతా కూడా జరిగించింది. ప్రభువా, మేము మీ బిడ్డలంగా పర్ఫెక్షన్ కలిగి ఉండాలని మీరు
మా నుండి కోరుకుంటున్నారు. కాబట్టి ఏ విషయంలో మేము రాజీ పడుతున్నామో ఆ విషయమును ఈ దినముననే విడిచిపెట్టడానికి మాకు మా ప్రియులకు కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా, మీరు ఏదైతే చెప్పమన్నారో దానినే ధైర్యంగా మోసే అహరోనులు అధికారుల ఎదుట అయినప్పటికీ కూడా ధైర్యంగా మాట్లాడటానికి నీవే పరిశుద్ధాత్మని ద్వారా సహాయం చేస్తావని నీ గ్రంథం మాకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువా, నీ సువార్త ప్రకటించే విషయంలో ధైర్యం కలిగిన వారంగా పేతురు యోహానులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో అలాగూ ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. మా సంఘం అనగా నీ ప్రియులైనటువంటి వారు ప్రీచర్స్ కొరకు ధైర్యంతో బోధించడానికి ఆయన ఆసక్తిగా ప్రార్థించినట్లు సహాయంను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.